క్లోజింగ్ లెసన్ లో ఒక స్టోరీ వింటున్నారు. ఏమ్మా, ఈరోజు మీరు వినే స్టోరీ ఒక చిన్న బాలుడి గురించి. ప్రారంభంలో చిన్న బాలుడే. రైట్, వినండి. మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఈ స్టోరీలో మీ నేమ్ వస్తుందేమో చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవరి పేరైతే వస్తే వాళ్ళు లేచి నిలబడండి. గర్ల్స్ లో కూడా మీ పేరు వస్తుందేమో చూడండి. ఎవరి పేరు మీకు వినపడుతుందో వెంటనే లేచి నిలబడండి. మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది. బాయ్స్ గర్ల్స్ మెయిన్ కేజీ పిల్లల వరకే, అలానేనా? సైలెంట్. మీ పేరు వస్తుందేమో వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక చిన్న బాబు, 2 సంవత్సరాల బాబు ఉయ్యాల్లో పడుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఏమ్మా, ఎన్ని సంవత్సరాల బాబుకి? 2 సంవత్సరాలంటే చాలా చిన్నవాడు కదా. ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఆ 2 సంవత్సరాల వయసు నుండే వాళ్ళ తల్లిదండ్రులు అర్థం అయినా కానీ అర్థం అవ్వపోయినా కానీ చాలా విషయాలు బాబుకి చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఎలా ఉండాలి అంటే దేవుని గురించి చెప్పడం, భయంతో ఉండటం, మంచి విషయాలన్నీ నేర్పిస్తున్నారు. అట్లా నేర్పించడం వలన ఈ బాబు 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చదవటం నేర్చుకున్నాడు. ఇక్కడ 3 సంవత్సరాల వయసులో చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? గర్ల్స్ బాయ్స్ చాలా సైలెంట్గా ఉన్నారు. గర్ల్స్ కూడా అలానే ఉన్నారు. వెరీ గుడ్. 3 ఇయర్స్కే బుక్స్ చదవటం నేర్చుకున్నాడంట ఈ బాబు, చిన్న బాబు. ఆ తర్వాత అలా, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చాలా క్రమశిక్షణలో పెంచారంట, సండే స్కూల్లో అలానే పెంచారంట, VBS లో అలానే నేర్పించారంట. 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ బాబు కొన్ని భాషలు కూడా నేర్చుకున్నాడంట. గ్రీక్ భాష, లాటిన్ భాష ఇలాంటివి నేర్చుకున్నాడంట. 10 సంవత్సరాలంటే 5th క్లాస్ కదమ్మా. ఇక్కడ 5th క్లాస్ చదివే వాళ్ళు ఉంటారు గర్ల్స్ బాయ్స్ లో కదా. గుడ్. మీ పేరు వస్తుందేమో చూడండి. ఇందులో మీ నేమ్ తప్పకుండా వస్తుందేమో చూడండి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. అలా 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి గ్రీక్ లాంగ్వేజ్, లాటిన్ లాంగ్వేజ్ 2 నేర్చుకున్నాడంట. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తను ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. 16 సంవత్సరాల వయసు అంటే ఇంటర్మీడియట్ అంతే కదమ్మా. యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ఏజ్ కావాలి. కానీ 16 సంవత్సరాలకి అతను యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే చిన్నప్పటి నుండి అమ్మ నాన్న సండే స్కూల్లో VBS లో దేవుని గురించి చెప్తా ఉన్నారు. ఎక్కువగా చెప్పడం వలన ఇతను ఒక ఆలోచించాడు. ఏంటంటే ఆ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్లో ఒక సెమినరీలో జాయిన్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను. ఉదాహరణకి మీరు వచ్చారమ్మా, ఇప్పుడు కేజీ జూనియర్ సీనియర్స్ ఉన్నారు. ఎక్కువ భాగం సీనియర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ టీచర్స్ వాళ్ళని ఎలా గైడ్ చేస్తారంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి కంపల్సరిగా. వాళ్ళకి ఈ ఏజ్ డెసిషన్ తీసుకునే టైము, అటు వాళ్ళ ఫ్యూచర్ విషయం కానీ లేకుంటే స్పిరిచువల్గా కానీ ఒక డెసిషన్ కంపల్సరిగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని VBS వదిలి వెళ్ళాలి వాళ్ళు. లేకుంటే ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళినట్టే ఉంటుంది. అట్లాగే ఈ బాబు, అరే మీ పేరు వస్తుంది వినండి జాగ్రత్తగా. ఎవరిది రాలేదా? మీ నేము వస్తుంది వినండి. మీరు కూడా వినండి. వీళ్ళు చూడండి గర్ల్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ నేమ్ వస్తుందని చాలా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అలానే సైలెంట్గా ఉండండి మా. ఈ బాబు 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి యూనివర్సిటీలో తన కోర్సు కంప్లీట్ అవుతుంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు అతను. ఏంటంటే అమెరికాకు సంబంధించిన బాబు ఇతను, అమెరికా దేశస్థుడు. అయితే అమెరికా దేశం నుండి విదేశాలకు యేసు ప్రభు గురించి చెప్పడానికి మిషనరీగా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ విషయం తెలుసుకున్నాడు ఆ బాబు. అది తెలుసుకొని ఎలాగైనా సరే నేను వెళ్ళాలి. అతని పేరేంటంటే వినండి మా, మీ పేరు వస్తుందేమో చూడండి. అతని నేమ్ ఏంటంటే అదోనీరామ్ జెట్సన్. చెప్పండి మా, ఏం పేరు నానా? అదోనీరామ్ జెట్సన్. ఏ కంట్రీకి చెందిన అతను? అమెరికా కదా, అమెరికా. మరి అతను తీసుకున్న నిర్ణయం ప్రకారం వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలైతే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే వినండి మా,
వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారంటే, ఓకే నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. ఇప్పుడు మన ఇంట్లో సీనియర్స్ జూనియర్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బిహేవియర్ అంతా మారిపోయింది అనుకోండి అమ్మా, సైలెంట్గా ఉండి చెప్పిన మాట వింటూ అల్లరి చేయకుండా ఇలా ఉంటే ఏమంటారు, ఓ VBSలో లేకుంటే ఏదో డెసిషన్ తీసుకొని వచ్చాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడేమో అందుకే తన ప్రవర్తన అంతా మారిపోయింది ఇలా ఉన్నాడని చాలా సంతోషపడతారు కదా. అలానే వీళ్ళ ఫాదర్ కూడా ఈ నిర్ణయం ఏం చెప్పాడంటే, నాన్న నేను అమెరికా నుండి వేరే దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకమ్మా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్పాలి. అంత చిన్న ఏజ్లో దేశాన్ని విడిచిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళి సువార్త చెప్పడం అంటే అది చాలా కష్టమైన విషయము. అయినా కానీ ఇతను తీసుకున్న నిర్ణయం ఎప్పటికి కూడా దాన్ని విడిచిపెట్టుకోకూడదు అనుకున్నాడు. అతను ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఆకలైనా, కరువైనా, వస్త్రహీనత అయినా ఏమైనా విడిచిపెట్టుకోకూడదు అనుకున్నాడు ఇతను. అలా అని ఆ నిర్ణయం తీసుకొని తండ్రికి చెప్పాడు. ఉదాహరణకి మీరు కూడా ఏదైనా మీకు ఆసక్తి ఉంటే మేము ఇది చేయాలనుకుంటున్నాము అని పేరెంట్స్కి చెప్తాము కదమ్మా. అలా చెప్పినప్పుడు అది సరైనదంటే, మీకు క్షేమకరమైందంటే సరే అంటారు, లేకుంటే ఇది వద్దు నాన్న ఇది చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తారు. అలా ఈ తండ్రి ఏం చెప్పారంటే, అతను ఆల్రెడీ దేవుని సేవకుడు, అప్పటికే దేవుని సేవలో ఉన్నారు. ఎదోనీరామ్ జెట్సన్ తండ్రి సేవలో ఉన్నారు. అతను ఏం చెప్పారంటే, నేను సేవ చేస్తున్నాను కదా సంఘంలో, నువ్వు కూడా దేశాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడే ఉండి అమెరికాలో ఒక సంఘానికి కాపరిగా ఉండి సంఘాన్ని నడుపుకోమని చెప్తారు తండ్రి. ఇటమ్మా ఇటు వినండిమా, మీలాంటి చిన్నోడే కదా ఇక్కడ కథ చెప్తుంది. ఎంత మంచి పని చేశాడో చూడండి చివరికి వచ్చేటప్పటికి స్టోరీలో. ఇటుమా వినండి, ఇటు. అయితే ఇతను ఈ విధమైన నిర్ణయం తన తండ్రికి చెప్పినప్పుడు తండ్రి ఏమన్నారంటే, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమన్నారు. ఏం పేరు నానా, ఈ బాబు పేరు ఏం పేరు? ఎదోనీరామ్ జెట్సన్. మళ్ళీ చెప్పండి. ఎదోనీరామ్ బాయా గర్ల్? బాయ్ కదా, అందుకే బాయ్స్ అంతా ఇంత సైలెంట్గా ఉన్నారు కదా. ఎదోనీరామ్ జెట్సన్ ఎలా అయితేనేమి వాళ్ళ తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రార్థన చేసుకొని బాగా తన భార్యతో వివాహం తర్వాత కలిసి వేరే దేశానికి వెళ్ళటానికి బయలుదేరతారు. ఏ దేశానికో చెప్పమంటారమ్మా? మన కంట్రీ ఏంటి? ఇండియాయేనా? మన కంట్రీ ఇండియా. మొట్టమొదటిసారి ఇండియాకి రావటానికి అతను నిర్ణయించుకున్నాడు. కానీ అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఎవ్వరూ అతన్ని అంగీకరించలేదంట. ఏమన్నారు నాన్న? అతను వస్తే ఏమన్నారు? వెళ్ళిపో అన్నారంట. ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పొద్దు, క్రిస్టియన్ గురించి చెప్పొద్దు, ఆ మతం గురించి చెప్పొద్దు, వెళ్ళిపోమన్నారంట. అలా వెళ్ళిపోమన్నప్పుడు ఈ అదోనీరామ్ జెట్సన్ ఎంత కష్టమైనా సరే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి వెళ్ళను అనుకున్నాడంట. అయినా అలానే ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు. అతనికి కొంచెం సపోర్ట్ కూడా ఎవరేమీ ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే ఈ ఇండియన్స్ అతన్ని తిరస్కరించారో అక్కడ నుంచి బయటకు వచ్చేసి నెమ్మదిగా బర్మా దేశం వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఏమ్మా, ఆ బర్మా దేశం వెళ్ళాలంటే అతను తన భార్యతో కలిసి ట్రైనా ఇది? ఏమ్మా, ఏరోప్లేనా? ట్రైన్ కాదా? ఏరోప్లేన్ కూడా కాదా? ఏంటన్నా? షిప్. వెరీ గుడ్, షిప్ కదా. షిప్ లో వెళ్ళాలి. ఎవరు? ఎదోనీరామ్ జెట్సన్ వాళ్ళ వైఫ్ కలిసి ఈ ఓడలో బయలుదేరారు. ఈ ఓడలో ప్రయాణించి బర్మా దేశానికి వెళ్ళారు. అమెరికన్స్ ఎలా ఉంటారు నానా? తెల్లగా ఉంటారు కదా, దొరసాని కదా. మన దగ్గరకు కూడా ఎవరన్నా వస్తే ఏం చేస్తాం? మనం కూడా అలా చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. వీళ్ళిద్దరు కూడా బర్మా దేశం వెళ్ళగానే అందరు అలానే చూస్తున్నారంట, వీళ్ళని వింతగా చూస్తున్నారంట. పిల్లలు చూస్తారా, పెద్దవాళ్ళు చూస్తారా? చెప్పండి నాన్న.
ఎవరు? పెద్దవాళ్ళు చూస్తారా వింతగా ఎవరైనా వస్తే? పిల్లలు కదా, పిల్లలందరూ చూసి వాళ్ళిద్దరు ఎటు వెళ్తే అటు వెళ్తున్నారంట. వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఎందుకు ఎందుకు వెళ్తున్నారంటే ఆ బర్మా దేశం వాళ్ళు చాలా మురికిగా ఉంటారంట. ఏమ్మా, అంటే వాళ్ళ ఉండే ఏరియా కూడా చాలా మురికిగా ఉంటదంట. పందులు, కోళ్ళు, ఇంకా చిన్న చిన్న పూరి పాకలు, మురుగు కాలువలు ప్రవహించి నీళ్లు ప్రవహించే కాలువలు ఇవన్నీ ఉంటాయంట. అంటే అక్కడ వాళ్ళంతా కొంచెం అసహ్యంగా ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు తెల్లగా బాగా కనపడేటప్పటికి వాళ్ళు ఎటు వెళ్తే అటు వాళ్ళ వెంటబడి వెళ్తున్నారంట. అలా వెళ్తూ ఉన్నప్పుడు బర్మా దేశంలో మరి వాళ్ళకి ఇల్లు కావాలి కదమ్మా, ఎవ్వరూ ఇవ్వలేదంట ఇల్లు. ఎవ్వరు ఇవ్వకపోతే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారంట. వీళ్ళిద్దరు వెళ్ళి మేము ఇక్కడ ఉండాలి, మాకు ఒక గృహ సదుపాయం కల్పించమని అడిగారంట. వాళ్ళు ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మొదట ఎవరు పంపించేశారు నాన్న వాళ్ళని? ఏ దేశస్తులు? ఇండియా వాళ్ళు, మనమే కదా. తర్వాత ఏ దేశస్తులు? బర్మా. చెప్పండి, బర్మా. ఇండియా వాళ్ళు పంపించేశారంట వాళ్ళని వద్దని, బర్మా వాళ్ళు కూడా వెళ్ళిపోమంటున్నారంట. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమడిగారంటే మాకు ఇల్లు కావాలి, మాకు కొంతకాలం మేము ఉండటానికి ఇల్లు ఇవ్వమని అడిగారంట. నాన్న మీ పేరు రాలేదా ఎవరిది? మరి మీరు మాట్లాడుతున్నారు కదా, అందుకే మీకు తెలియట్లేదు. అలా అడిగినప్పుడు ఆఫీసర్ ఏమన్నారంటే మీకు ఇక్కడ ఎవ్వరు ఇల్లు ఇవ్వరు, మీకు ఏ విధమైన సపోర్టు చెయ్యరు, మీరు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని హింసిస్తారు, మీ దగ్గరున్న వాళ్ళని కూడా హింసిస్తారు, మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళని కూడా హింసిస్తారు. ఎందుకు ఎందుకు నానా, ఎందుకు చెప్పండి? వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు? యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చారు, యేసు ప్రభు గురించి సువార్త బోధించడానికి వచ్చారు. యేసు ప్రభుని వాళ్ళందరూ అంగీకరించేలా చేయాలని, వాళ్ళందరినీ క్రైస్తవులుగా చేయాలని వచ్చారు వీళ్ళు. కానీ ఆ విషయం వీళ్ళకి తెలిసి బర్మా వాళ్ళకి వీళ్ళు ఎవ్వరూ ఇల్లు ఇవ్వటం లేదంట. ఇల్లు ఇవ్వకపోతే ఎక్కడుంటారు? ఎక్కడుంటారు నాన్న? ఇల్లు లేకపోతే మనందరికి ఇల్లు ఉన్నాయి కదా, ఉన్నాయా? అందరు మీ ఇంటి దగ్గర నుండే వచ్చారా? నాన్న ఎంతమంది ఇంటి దగ్గర నుండి వచ్చారు చెప్పండి? ఇది అయిపోయిన తర్వాత ఎంతమంది ఇంటికి వెళ్తారు? ఇంటికే వెళ్తాం కదా. మరి వాళ్ళకు కూడా ఉండటానికి ఇల్లు కావాలి కదా. ఆ ఆఫీసర్ కూడా అనుమతి ఇవ్వలేదు. అలా వాళ్ళని కంప్లీట్ గా అసలు ఏ మాత్రం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పంపించేశారు. ఇలా పంపిన తర్వాత ఈ అదోనీరామ్ జడ్సన్ ఏం చేశాడంటే అతనే కొంతమందిని అక్కడక్కడ కలుసుకొని బయట వాళ్ళకి యేసు ప్రభు గురించి బోధిస్తా ఉన్నాడు. చూడండి నాన్న, ఇక్కడ చూడండి, ఇటు చూడండి అమ్మా, ఎలా చెప్తున్నాడో చూడండి. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. మీరు ఇలా యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మనుష్య జాతిని రక్షించుట కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయనే నిజమైన దేవుడు అని ఈ విధంగా చాలా మందికి ఇతను దేవుని గురించిన వాక్యము చెప్తూ ఉన్నాడు. అలా చెప్తున్నప్పుడు మరి వీళ్ళకి ఎక్కడ ఇల్లు లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళే సొంతగా ఒక గృహాన్ని స్థిరపరచుకున్నారు. ఏమ్మా, మరి ఉండాలి అక్కడ, యేసయ్య గురించి చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి, అందరినీ యేసు ప్రభువులోకి నడిపించాలని చెప్పి ఒక గృహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని దానిలో ఉంటున్నారు. అక్కడ ఉంటూ ఇంకోటి ఏంటంటే నాన్న, ఆ బర్మా దేశంలో దేవుని వార్త చెప్పాలి అంటే బర్మా లాంగ్వేజ్ రావాలి, వాళ్ళకి భాష రావాలి కదా. ఇప్పుడు మీకు అందరికీ ఈ తెలుగు అర్థమవుతుంది కదా, అందుకే వింటున్నారు కదా నాన్న. తెలుగు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఉన్నారు, మళ్ళీ లేరు కదా. ఎంతమందికి తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, అందరూ చేయండి నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది తెలుగు కదా? దింపండి. అలానే బర్మాలో వీళ్ళు దేవుని పరిచర్య చెయ్యాలంటే, యేసుప్రభు గురించి చెప్పాలంటే బర్మా లాంగ్వేజ్ రావాలి, వీళ్ళకి నేర్చుకోవాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు
ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, భాషను నేర్చుకున్నారు. నేర్చుకోవాలంటే ఎవరు నేర్పియాలి నాన్న? వాళ్ళకి ఎవరు నేర్పించాలి భాష? మౌనంగా ఉండాలి, వినాలి. మీకు ఎవరు నేర్పిస్తున్నారు ఇక్కడ? స్కూల్లో ఎవరు నేర్పిస్తారమ్మా? కాలేజీలో టీచర్స్ ఉంటారు, సండే స్కూల్లో టీచర్స్, విబిఎస్లో టీచర్స్ మీకు అర్థమైన భాషలోనే చెప్తున్నారా? తెలుగులోనే చెప్తున్నారు నానా? అలానే చెప్తున్నారు కదా. ఇక్కడ కూడా బర్మా లాంగ్వేజ్ నేర్చుకుంటేనే బర్మా వాళ్ళకి సువార్త చెప్పడానికి సాధ్యమవుతుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఆయన గారి దగ్గర ఉండి బర్మా భాషను నేర్చుకున్నారు నానా. బర్మా భాషను నేర్చుకున్నారు. ఇది నేర్చుకున్న తర్వాత చాలా తేలికైపోయింది వాళ్ళకి సువార్త చెప్పడం అనేది. అలా చెప్తూ ఉన్నారు. ఈతను ఏమన్నారంటే, నేర్చుకోవటానికి మీరు వెళ్తున్నారు, నేర్చుకున్న మీకు నేర్పించే వాళ్ళకు కూడా హింస. ఎందుకో చెప్పండి? ఎందుకు నానా? దేనికి? వాళ్ళ దేవుడు ఎవరంటే బుద్ధుడు. విన్నారమ్మా? బుద్ధుడు పేరు విన్నారా? మీకు లెసన్స్ లో వచ్చిందా ఎప్పుడన్నా? బుద్ధుడు రాలేదా? బుద్ధిజం వచ్చిందా? బుద్ధుడు విన్నారు కదా. ఆ బుద్ధుడు వాళ్ళ దేవుడు. మనిషే కదా బుద్ధుడు. చనిపోయాడు, ప్రార్థన విన్నా జవాబు ఇవ్వలేడు, చనిపోయాడు, తిరిగి లేవలేదు. మరి మన దేవుడు ఎవరు నానా? మన దేవుడు ఎవరు? చనిపోయాడా యేసయ్య? చనిపోయాడా నానా? లేచాడా మళ్ళీ? ఎంతమంది చెప్తారు చెప్పండి లేచాడని? యేసయ్య తిరిగి లేచాడని తెలుసా మీకు అందరికీ? ఏమంటాము లేచిన రోజున? ఏమంటావు నానా? ఈస్టర్ కదా. ఏమ్మా వింటలేదా? ఈస్టర్. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు కదా నానా. కాబట్టి దేవుడు మనకి బుద్ధించండి. బుద్ధుడైతే చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు. మనిషి. మనము ఏదైనా ఆపదొస్తే, కష్టం వస్తే ఏం చేస్తాం నానా? ఇంట్లో మమ్మీ డాడీ కానీ మనం కానీ ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాము కదా. ప్రార్థన ఎందుకు చేస్తాము? తప్పకుండా అది మనకి వస్తుందని చేస్తాము. ఎందుకు? మన యేసయ్య బ్రతికే ఉన్నాడు కాబట్టి, సజీవుడు కాబట్టి. వీళ్ళు బుద్ధుడికి ప్రార్థన చేస్తుంటే ఏమి జవాబు రావటం లేదు వీళ్ళకి. ఎందుకు? మనిషి కదా, చనిపోయి లేవలేదు కదా. అందుకని చెప్పి ఇటు నానా ఏం పేరు నానా? ఈయన పేరేంటి స్టోరీలో? ఏం పేరు చెప్పండి అమ్మా? ఏం పేరు? బాయా గర్లా? బాయేనా? మరేం పేరు? అదోనీరామ్ జెట్సన్. ఇలా బుద్ధుని గురించి అలా పెట్టేసి వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నారని వీళ్ళని ఎవ్వరు కూడా అనుమతించలేదు. వీళ్ళు బర్మా లాంగ్వేజ్ నేర్చుకొని ఆ లాంగ్వేజ్లో అందరికీ కూడా దేవుని సువార్త చెప్పారు. ముఖ్యంగా ఈ పాయింట్ వినండి నాన్న. ఈ ఒక్క పాయింట్ వినండి మా కేజీ బాయ్స్ ఫస్ట్ పిల్లర్ దగ్గర ఉన్నారు చూడండి మా. మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు కదా. మీ నేమ్ ఆల్రెడీ వచ్చే ఉంటదేమో ఇక్కడ కదా ఆ లైన్లో. వీళ్ళు ఎందుకు ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే యేసు ప్రభు గురించి చెప్పడానికి. అయితే ఈ లాంగ్వేజ్ నేర్చుకున్న తరువాత అనేక మందిని వీళ్ళు యేసు ప్రభు వైపు మరల్చారు. ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళారు అమెరికా నుంచి. వీళ్ళ తర్వాత ఇంకా ఇద్దరు వెళ్ళారు అక్కడికి, అమెరికా దేశం నుంచి బర్మాకి. ఏమ్మా ఈ పేరు చెప్తా వినండి. ఎవరో? హౌస్ అనండి అమ్మా. హౌస్ ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటాం? హౌస్. ఆ దొరగారి పేరు హౌస్. అతని వైఫ్. వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఈ అదోనీరామ్ జెట్సన్కి వాళ్ళ వైఫ్కి ప్లస్ వీళ్ళిద్దరు నలుగురు అయ్యారు. మొత్తం నలుగురు అయితే కొంచెం బలం వస్తుంది కదా నాన్న, ధైర్యం వస్తుంది కదా. చాలా కష్టాలు పడుతున్నారు వీళ్ళు. ఎవరు? ఫస్ట్ వెళ్ళిన ఇద్దరు, అదోనీరామ్ జెట్సన్ చాలా బాధలు పడుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, ఇది చెప్పండి అమ్మ, ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఎవరైనా బైబిల్లో ఎన్ని ఉన్నాయి నా దగ్గర?
ఎన్ని ఉన్నాయి? క్రొత్త నిబంధన, పాత నిబంధన కదా. మత్తయి సువార్త ఎందులోనే చెప్పండి ఎవరైనా. అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మత్తయి సువార్త క్రొత్త నిబంధనలోది. క్రొత్త నిబంధనలో ఉన్న మత్తయి సువార్తని మొట్టమొదటిగా వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రింట్ చేసి అలా ఇంకా కొన్ని బుక్స్ వాళ్ళు ప్రింట్ చేసి అలా కొంతమందికి ఇవ్వడం నేర్చుకున్నారు. అలా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇలా చెప్పడం కాకుండా ఒక ఇల్లు వాళ్ళే ఏర్పాటు చేసుకొని, ఒక ఇల్లు ఉంది కదమ్మా, అక్కడికే చాలా మందిని పిలిపించి ఆ మత్తయి సువార్తలో ఉన్న సారాంశం మొత్తాన్ని చెప్తున్నారు. ఏముంది నాన్న మత్తయి సువార్తలో? యేసు ప్రభు గురించి పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు, అంటే సిలువ మరణం పొందే వరకు కూడా ఆ మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇలా ఇంటి దగ్గరకే చాలా మందిని పిలిపించి అలా మీటింగ్ లాగా చేసి వీళ్ళు చాలా మందికి ఈ మత్తయి సువార్తలో ఉన్న యేసు ప్రభు వారి గురించి చెప్తున్నారు. అలా చెప్తుంటే ఒక అతను వచ్చి, మరలా చెప్పు, యేసు ఎవరో చెప్పు అన్నప్పుడు, యేసు దేవుని కుమారుడు, మనుష్య జాతిని రక్షించుట కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయనే నిజమైన దేవుడని వీళ్ళు చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. అలా నమ్ముకున్న తర్వాత చాలా మంది, అంటే వినండిమా, ఇప్పుడు మీరు VBSకి వస్తున్నారు కదా, ఎవరైనా కొడతారా మిమ్మల్ని? ఏనానా VBSకి ఎందుకు వెళ్తున్నావని కొడతారా? సండే ప్రేయర్కి వెళ్తే కొడతారా? ఎవరన్నా కొట్టరు కదా. వెళ్తే ఇంకా సంతోషం మమ్మీ వాళ్ళకి కదా. అయితే ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడినా, యేసు ప్రభుకి ప్రార్థన చేసుకున్నా, ఆ మత్తయి సువార్త చదివినా కానీ వాళ్ళకి చాలా హింస పెడుతున్నారు. వాళ్ళని కొడుతున్నారు, చంపటానికి ట్రై చేస్తున్నారు. ఏనాన్న మనమైతే చాలా స్వేచ్ఛగా యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవచ్చు, చెప్పవచ్చు. అలా చెప్పిన తర్వాత ఇతను ఏం చేశాడంటే, అదోనీరామ్ జడ్సన్ ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ దేశంలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇది చూడండి నాన్న, రాజుగారు తెలుసా మీకు? చూసారా ఎవరైనా రాజుగారిని? ఎంతమంది చూశారు చెప్పండి నాన్న. చూసారా రాజుగారిని? ఇక్కడ రాజుగారు ఉన్నారంట బర్మా దేశంలో. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారంట అదోనీరామ్ జడ్సన్. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు పర్మిషన్ ఇవ్వండి యేసు ప్రభు గురించి చెప్పటానికి, యేసు ప్రభుని నమ్ముకోవటానికి ఎవ్వరికి ఆటంకపరచకుండా చూడండి, వాళ్ళు భయపడుతున్నారు మీరు చంపేస్తారేమోనని రాజుగారిని అడిగితే ఏ మాత్రం కూడా రాజుగారు అవకాశం ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ఇతని గోల్ ఏంటి నాన్న? అదోనీరామ్ జడ్సన్ గోల్ ఏంటి? అతని గోల్ ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్పాలి, అనేక మందిని క్రైస్తవులుగా చెయ్యాలి, సువార్తికునిగా దేశం వదిలిపెట్టి వేరే దేశం వచ్చి సేవ చేస్తున్నాడు. అది ఎంత కష్టమైనా కానీ, చంపినా కానీ నేను యేసు ప్రభుని విడిచిపెట్టను అని నిర్ణయం చేసుకున్నాడు. ఏనానా ఇప్పుడు మీరున్నారు, వింటున్నారు, డైలీ VBSలో లెసన్స్ వింటున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత, అయిపోయి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దేవుడు కాదు కదా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా నాన్న? ఒప్పుకోరు కదా. ఏమంటారు మీరు? ఏమంటారు నాన్న? యేసు ప్రభువే దేవుడు అంటారా, కాదంటారా? యేసు ప్రభువే దేవుడు అంటారు కదా. యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా జరగటం లేదు. అలా చెప్పిన వాళ్ళని చంపేస్తున్నారు, అలా చెప్పిన వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. అందుకని చెప్పి ఈ అదోనీరామ్ జడ్సన్ ఏమంటాడంటే, ఎప్పుడూ నిరాశపడలేదు. ఎప్పుడూ నిరాశపడలేదు. ఎంత కష్టమైనా కానీ నేను అనుకున్న ఈ నిర్ణయాన్ని విడిచిపెట్టుకోకూడదు అనుకున్నాడు. సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక్కసారి వినండిమా, మీకు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే, లేదా అలవాటు ప్రకారం VBSకి వచ్చి వెళ్లకుండా లైఫ్లో ఇది ఒక గోల్ తీసుకునే టైం, మంచి టైం. 10 రోజులు దేవుని బిడ్డలు మీతో మాట్లాడతారు, దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు, దేవుడే వాళ్ళ ద్వారా మీతో మాట్లాడతారు. మారు మనసు పొందాలన్నా,
ఆత్మీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా మీకు మంచి సమయం ఇది. సీనియర్స్, ఒక యవన వయసులో ఉన్న మీకు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అమ్మా. అలా చేసుకొని ఆ దేవుని కొరకు ఒక నిర్ణయం తీసుకోండి. అంటే సేవ చేయమని కాదు, మీ పర్సనల్ లైఫ్లో, ఇండివిజువల్ లైఫ్లో ఒక నిర్ణయం తీసుకోండి దేవుని కొరకు. నేను ఇలా ఉండాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా, ఎవరు అవమానపరిచినా, అపహసించినా కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నాకు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టమైనా నా దేవుడే నాకు సహాయం చేస్తాడు అన్న దాంతో ఆ యేసు ప్రభువుని మీరు తప్పకుండా అంగీకరించాలి నాన్న. తప్పకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నామంటే సండే స్కూల్కి వచ్చేవాళ్ళం, మీలానే విబిఎస్కి వచ్చేవాళ్ళం, ఇక్కడే కూర్చునే వాళ్ళం. విబిఎస్లన్నీ, సండే స్కూళ్ళన్నీ, యూత్ మీటింగ్లన్నీ. కానీ ఎక్కువగా యవనస్తులు అదోనీరామ్ జెట్సన్ లాగా యవనస్తులు ఒక నిర్ణయాన్ని తీసుకునే సమయం ఇది. ఏమా, దేవుడు ఎంత విలువైన సమయం ఇచ్చాడు, దీన్ని పోగొట్టుకోకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. ఇతను అలా బోధిస్తూ ఉంటే ఇతను ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు పాత నిబంధనలో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందును. ఈ రోజుల్లో మనల్ని చంపటం కాదు, మనకు మనమే దేవునికి సమీపంగా ఉండాలి. ఇది చూడండి నాన్న, మీరు ఎవరైనా జైలు చూసారా? జైలు ఎంతమంది చూసారు? జైలు ఎంతమంది వెళ్ళారు జైలుకి? ఎవరు వెళ్ళలేదా? చూసారా జైలు? వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరా నాన్న? వెళ్ళావా జైలుకి? ఇక్కడ అదోనీరామ్ జెట్సన్ మన యేసు ప్రభు గురించి సువార్త చెప్తుంటే అతను ఏం చేశారో చూడండి నాన్న. ఆయన యేసు ప్రభు కొరకు ఇది చూడండి నాన్న, ఏం చేశారు చూడండి. అక్కడ బర్మా దేశానికి ఇంగ్లాండ్కి పెద్ద యుద్ధం జరిగిందంట. యుద్ధం జరుగుతుంటే మరి ఎవరెవరినో పట్టుకెళ్ళొచ్చు కదా. ఇదో ఎవరెవరినో పట్టుకెళ్ళొచ్చు కదా, ఎవరిని పట్టుకెళ్ళలేదంట. ఎవరైతే యేసు ప్రభు గురించి చెప్తున్నాడో ఇతనికే సంకెళ్ళు వేసారంట. ఈ అదోనీరామ్ జెట్సన్కే సంకెళ్ళు వేశారంట. చూడండి పాపం ఎలా ఉన్నాడు కదా. చాలా కష్టపడ్డాడు కదా యేసయ్య కోసం. ఏమ్మా, చాలా కష్టపడ్డాడు. చాలా మందిని యేసు ప్రభువులోకి తీసుకురావాలని చూశాడు. కానీ మొట్టమొదటిగా ఇతనికే సంకెళ్ళు వేస్తే ఇతను ఎవరికి చెప్పకుండా ఉంటాడు. ఇతనే విదేశీయుడు, అమెరికా నుండి వచ్చిన వాడని చెప్పి ఇతనికి సంకెళ్ళు వేసి జైలు కూడా తీసుకెళ్ళిపోయారంట. జైల్లో పెట్టేశారంట. జైల్లో పెట్టిన తర్వాత ఇంకా చేస్తాడా నాన్న యేసు ప్రభు గురించి చెప్పడానికి వీలుందా? బయటకు వచ్చి ఎవరికి చెప్పడానికి లేదు కదా. ఇలా కొన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు. యేసు ప్రభు కొరకు సువార్త చెప్పడం వలన చాలా మంది అతన్ని కొట్టారు, చంపడానికి చూశారు, ఆహారం లేకుండా చేశారు. జైల్లో చాలా సార్లు వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు, దూషించబడ్డారు. అయినా కానీ యేసు ప్రభుని విడిచిపెట్టలేదు అదోనీరామ్ జెట్సన్. అమెరికాకి అమెరికా నుండి ఎంతమంది వచ్చారు నాన్న అతనితో పాటు? 4 వచ్చారు మొత్తం. ఫస్ట్ వచ్చింది అదోనీరామ్ జెట్సన్ ఒక్కడే కదా. అతను ఒక్కడే వచ్చాడు అమెరికా దేశం నుండి. బర్మా దేశంలో మొత్తం 7,000 మందిని రక్షించాడంట. 7,000 మందిని ఒక్కడే విదేశానికి వచ్చి ఎన్నో శ్రమలు పడి యేసు ప్రభు గురించి చెప్పి 7,000 మందిని రక్షించాడు. అతను ఏ ఉద్దేశంతో వచ్చాడు? మిషనరీగా ఉండొచ్చాడు కదా. ఒక సంఘానికి కాపరిగా వచ్చాడు. 63 సంఘాలు స్థాపించాడంట బర్మా దేశంలో. బర్మా వాళ్ళంతా వెళ్ళిపోమన్నారు కదా, రాజు వెళ్ళిపోమన్నారు, ఆఫీసర్లు వెళ్ళిపోమన్నారు. 7,000 మందిని రక్షించాడంట, 60 సంఘాలు స్థాపించాడంట, 160 మంది మిషనరీలను తయారు చేశాడంట ఇతను. అంటే ఎంత శ్రమ పడ్డాడో కదమ్మా యేసయ్య కోసం. అందుకని మీరు కూడా మీ చిన్న వయసులో జూనియర్స్, సీనియర్స్ తప్పక మనం ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయమ్మా. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అయినా కానీ వాటినే మనం ఛాలెంజ్గా తీసుకొని ప్రభు కొరకు తీసుకున్న తీర్మానం ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు అదోనీరామ్ జెట్సన్ని ఎంతగా ఆశీర్వదించి అతనికి ఎంత గొప్ప పేరు వచ్చేలా చేశాడో అలానే మీకు కూడా
అన్ని విషయాల్లో ఒక గొప్ప పేరు వచ్చేలా చేస్తాడు దేవుడు. ఏమా, మీ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, ఏదైనా ఇది చాలా కష్టంగా ఉంది, ఇది అయ్యేలా లేదు, దీనికి సొల్యూషన్ ఏంటి అనుకున్నప్పుడు ఇతన్ని గుర్తు చేసుకోండి. దేవుడు ఇతనిపై ఎట్లు నమ్మిక ఉంచాడు, అతనికి దేవుడు ఎలా బ్లెస్ చేశాడు. గ్రంథంలో యోబు కూడా చాలా కష్టాలు పడ్డాడు. యోబు ఏమా, అన్ని శ్రమలు పట్టడం వలన రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. అలానే ఇతన్ని కూడా దేవుడు యోబు వలె ఆశీర్వదించి అతనికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చాడు దేవుడు. లోకంలో ఉన్నప్పుడే గొప్ప పేరు అంటే పరలోకంలో అతనికి ఇంకా ఎక్కువ ఘనత ఉంటుందన్నమాట. అంటే యేసు ప్రభు గురించి చెప్పడానికి ఎక్కడ వెనకాడలేదు, యేసు ప్రభు గురించి సేవ చేయటానికి ఎక్కడ వెనకాడలేదు. ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా కానీ అతను ఓర్చుకొని సహించి అనేక మందిని రక్షణలోకి నడిపించాడు. ఏకంగా ఒక దేశాన్నే మార్చేశాడు. ఏమ్మా, మీరు కూడా సువార్త చెప్పమని, మిషనరీలు అవ్వమని కాదు, మీ ఇండివిజువల్ లైఫ్లో ఆయన మీద ఆధారపడి ఉంటూ నేర్చుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఆ దేవుని మీద ఆధారపడి ఉంటే మన యేసయ్య ఎటువంటి సమస్యనైనా తీర్చడానికి సమర్థుడు. అది త్వరగా కావచ్చు, ఆలస్యమైనా కావచ్చు. అందుకని మీరు ఆ యేసు ప్రభువుని నమ్ముకొని ఒకసారి చెప్పండి అమ్మా కంఠల వాక్యం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడువక ఇందును. ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడువక ఇందును. యోబు ఇలానే పలికాడు. యోబు అలానే బ్రతికి అలానే చనిపోయాడు రెట్టింపు ఆశీర్వాదంతో. అదోనీరామ్ జడ్సన్ కూడా చంపడానికి కూడా చనిపోవటానికి కూడా సిద్ధమయ్యాడు. నేను ఆయనను విడిచిపెట్టాను. మీరు కూడా చిన్న ప్రార్థన చేసుకోనండి. ఏమనంటే, నేను కూడా నిన్ను విడిచిపెట్టనయ్యా, ఎప్పుడు నేను నిన్ను విడిచిపెట్టను. నాకు ఏ అవసరం ఉన్నా నీకే చెప్తాను, నా ప్రతి అవసరత తీర్చే దేవుడవు నీవే. కనుక నేను కూడా అదోనీరామ్ జడ్సన్ వల్లే నిన్ను నేను విడిచిపెట్టను, నేను కూడా నిన్ను కలిగి ఉంటాను ఎంత కష్టమైనా కానీ అనేది చిన్న ప్రార్థన మీరు కూడా చేసి నిర్ణయం తీసుకోనండి. మోకరించండి అందరూ. అదోనీరామ్ జడ్సన్ వల్లే నేను కూడా ఉంటాను తీర్మానం చేసుకోండి. దేవుని కొరకు నమ్మకంగా ఉంటామని తీర్మానం చేసుకోవాలి. మౌనంగా 1 2 3 కళ్ళు మూసుకోవాలి. అందరూ చేతులు జోడించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అదోనీరామ్ జడ్సన్ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. నేను కూడా అలాగ జీవిస్తాను, దేవుని మీద ఆధారపడతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు కొరకై జీవిస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తండి. నిజంగా అదోనీరామ్ జడ్సన్ వలె ఉంటాము, యేసు ప్రభు కొరకు జీవిస్తాను అనేవాళ్ళు సీనియర్స్, జూనియర్స్, బాయ్స్, గర్ల్స్ లెసన్ విన్నారు. అట్లాగే నేను ఉంటాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉంటే తీర్మానం చేసుకునేవాళ్ళు మీ చేయి కనబడులాగా చూపించండి. వెనకాల యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు, మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. సైలెంట్గా ఉండాలి. కళ్ళు మూసుకోండి. ఓకే, దించండి, చేతులు జోడించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. యూబీఎస్ పరిచయ ప్రభువా, 9 రోజులకు మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభువా, మీ యొక్క నాయన కృపను బట్టి ప్రేమను బట్టి తండ్రి, మీకు మహింకరంగా జరగడానికి మీరు నాయన చూపినటువంటి నాయన మీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఇప్పటివరకు ప్రభువా నాయన క్లోజింగ్ లెసన్లో ప్రభువా మీ సిస్టర్ నాయన మరి కేజా గారిని నాయన మీరు బలంగా వాడుకుని నాయన
మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎదోనీరా జడ్సన్ ప్రభా మరి అమెరికా దేశం నుండి ప్రభా మరి బర్మా దేశానికి వచ్చి ప్రభా ఎంతో ప్రయాసతో ప్రభా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించిన వాడుగా ఉన్నాడు తండ్రి. అనేక కష్టములకు నాయన ఓర్చి ప్రభా మరి ఖైదు కూడా చేయబడి ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రభా అనేక మందికి నాయన ఆదర్శంగా నిలిచి ప్రభా అనేక మంది నాయన మిషనరీలుగా నాయన సువార్తలుగా తయారు చేశాడు ప్రభా. అలాగే ప్రభా అనేక సంఘాలను నాయన స్థాపించి ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించలో తండ్రి ఎంతో శ్రమపడిన వాడిగా ఉన్నాడు తండ్రి. నాయన విన్నటువంటి ఈ మాటలు నాయన మీ యొక్క బిడ్డల హృదయాల్లో నాయన మరి ఫలింపులోకి తీసుకురండి ప్రభా. ఎదోనీరా జడ్సన్ వాళ్ళే ప్రభా వీరు కూడా ప్రభా భవిష్యత్ దినాల్లో ప్రభా మీ యొక్క సువార్తను ప్రకటించేవారుగా తండ్రి మిమ్మల్ని నాయన తెలుసుకొని మీ యొక్క రాజ్యవ్యాప్తికి నాయన వీరు కూడా పాలు పొందినట్లు మీరే రోజు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి మరి జడ్సన్ వాళ్ళే ప్రభా భవిష్యత్తు దినాల్లో మీ యొక్క సువార్త పనిలో నాయన పాలు పొందాలని భావిస్తున్నారు ప్రభా. వారిని సంధించండి, భవిష్యత్తు దినాల్లో తండ్రి వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన ప్రారంభం నుండి ప్రభా మీరే నాయన నాయకుడిగా ఉండి నాయన మరి పాటల్లో మహిమ పొందారు తండ్రి. అలాగే నాయన హెబ్రోన్ నుంచి వచ్చిన సిస్టర్స్ తండ్రి మీ ఆత్మతో నింపి వాడుకున్నందుకు వందనాలు తండ్రి. అలాగే నాయన మరి జూనియర్ లెసన్లోను సీనియర్ లెసన్లోను ప్రభా మరి కేజీ పిల్లల లెసన్స్లోను నాయన మరి చెప్పినటువంటి టీచర్స్ని బలపరచండి. విన్న మాటలు నాయన బిడ్డల హృదయాల్లో నాయన మరి నాటి నాయన నీరు గట్టి ఫలింపులోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మరి ఇప్పుడు నాయన రిఫ్రెష్మెంట్ తెచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన పని. అలాగే తండ్రి మరి 10వ రోజు సోమవారం ప్రభువా మరి మమ్మల్ని సిద్ధపరచమని రేపు పరిశుద్ధ ప్రభు దినంలో కూడా నాయన మేము నాయన మిమ్మల్ని యోగ్యమైన రీతిలో ఆరాధించడానికి యోగ్యమైన రీతిలో మమ్మల్ని పరీక్షించుకొని బలలో పాలు పొందడానికి మీరే ప్రభువు సహాయం చేయమని ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఈరోజు ఏ వారం? రేపు ఏ వారం? రేపు విబిఎస్ ఉంటుందా? మళ్ళీ ఎప్పుడు విబిఎస్? మళ్ళీ అందరూ వస్తామని వాళ్ళు చేతులు ఎత్తండి. మీ వర్క్ బుక్లు మీ హ్యాండ్ వర్క్ మీకు ఇస్తారు. మళ్ళీ తర్వాత మీరు కంటి వాక్యాలు నేర్చుకున్నారు కదా, మీకు ఎగ్జామ్ పెడతారు. అన్ని రాసిన వాళ్ళకి మార్కులు వేస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అన్నీ వస్తారు అందరూ. వెరీ గుడ్. ఎంత వస్తారు? సరే కూర్చోండి, కూర్చోండి, పిల్లలు కూర్చోబెట్టండి. మగపిల్లలు అసలు మంచివారు కాదు. మగపిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు అల్లరి చేస్తున్నారు. యాక్షన్ సాంగ్ ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారు? బాయ్స్ యాక్షన్ సాంగ్ పాడటానికి వస్తున్నాడు. వెరీ గుడ్. సాంగ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా చేతులు ఎత్తండి. అమ్మాయిలు అబ్బాయిలు సాంగ్స్ పట్ల పాటలు బాగున్నాయి మేము నేర్చుకున్నామని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటంటే మీరు అందరూ ఎత్తలేదు? పాటలు నేర్చుకోవట్లేదా? బైబిల్ అంటూ ఏ పాట ఏ ఊరు చెప్పు, ఏ వినాలందరూ తెచ్చండి. సౌండ్ చాక్లెట్ ఉండవా? ఏం పాట? వెళ్ళొద్దు చూడనా, రాగి వెళ్ళొద్దు. పిల్లలకి వెళ్ళకుండా ఆడ కూడా కొంచెం వెళ్ళండి గాలి అసలు ఆడు పూసేసారు వెళ్ళకుండా. బయటికి పెట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
స్తోత్రం
ఇస్తారా ఎవరెవరు నువ్వు 2 మాడికి వాళ్ళ ఎంత మొత్తం అమౌంట్ అవ్వలేదు అయిపోయిందా చూడాలి టైటస్ వాళ్ళ బాగా టైటస్ వాళ్ళ బాగా